హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం కూడా చార్మినార్ సమీపంలో ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. 17 మంది పైగానే చనిపోయారని కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారు? అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? సో, ఈ విషయాలన్నింటినీ కూడా వివరంగా తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం సార్. నమస్తే. సార్, చార్మినార్ సమీప ప్రాంతంలోని భారీ అగ్ని ప్రమాదం మార్నింగే జరగడం చూస్తున్నాం. సో, చాలా మంది వరకు చనిపోయారంటుగా తెలుస్తుంది. అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలున్నాయి? మదీనా నుంచి చార్మినార్ వరకు ఇటు లాడ్ బజార్ వైపు కానీ అటువైపు సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ బజార్లన్నీ కూడా ఇండ్లన్నీ కిక్కిరిసి ఉంటాయి. ఎక్కడ ప్రతి ఇంటికి ఎక్కడ ఖాళీ స్థలం అంటూ ఉండదు. కింద చాలా వరకు గోల్డ్ జ్యువెలరీసు, తర్వాత పర్ల్స్ బిజినెస్ ఉండేటువంటి దుకాణాలు ఉంటాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో దానికి సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటారు. అది కొందరు ఫ్యామిలీస్ ఓనర్స్ ఉంటారు. కొన్ని సందర్భాల్లో రెంట్కు ఉండేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ, ఆ చుట్టుపక్కల దానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు జరిగిన సంఘటన గుల్జార్ హౌస్కి సమీపంలోనే ముందే జరిగింది. జస్ట్ గుల్జార్ హౌస్ ముందే అక్కడ కృష్ణ పర్ల్స్ దుకాణం ఉంది. దానిపైన మొదటి అంతస్తులో ఇది ఎయిర్ కండిషన్డ్ షార్ట్ సర్క్యూట్ అవ్వటం, అది ఉదయం 5 గంటల ప్రాంతంలో అవ్వడం, తర్వాత అది నెమ్మదిగా మంటలు అంటుకోవటం, అదేవిధంగా ఆ మంటలు పొగలకి అక్కడున్న ఆ 2 కుటుంబాలు 3 కుటుంబాల్లో ఉండే వాళ్ళంతా కూడా దట్టమైన పొగలకి ఊపిరాడక స్పృహ తప్పిపోవడం, అంతలోనే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి అంటుకోవడం, ఇదంతా కూడా ఫస్ట్ ఏసీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎక్కడైతే మంటలు చెలరాయో అప్పుడు గాఢ నిద్రలో తెల్లవారుజామున 5:30, 5 ఆ ప్రాంతంలో జరిగింది. కాబట్టి వాళ్ళెవరికి మెలకువలో మంచి నిద్రలో ఉన్నారు, ఎవరు మెలకువలో లేరు. అందువల్ల ఏమైందంటే ఒకేసారి ఎక్కడా పోయేదానికి దారి లేదు. 2 వైపులా ఆల్మోస్ట్ 3 వైపులు కూడా దిగ్బంధనమే. 4వ వైపు ఏమో రోడ్డు. అయితే ఎక్కడ కూడా ఈ పొగలు ఇట్లాంటి ఎక్కడి నుంచి పరిగెట్టుకొని పోయేటువంటి పొగలు బయటికి వెళ్ళి ఫ్రీగా ఇంటికి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం లేనటువంటి ప్రదేశం. మొత్తం చార్మినార్ కానీ, ఇటు లాడ్ బజార్ కానీ, అటు మక్కా మసీద్ వైపు కానీ ఎక్కడ కూడా ఇళ్లలో స్థలాలు అంటే ఇంటికి మధ్యన గ్యాపులు ఉండవు. అన్నీ అనుకొని గట్టి ఉంటారు. సో దానివల్ల ఏమైందంటే ఈ పొగల వల్ల స్పృహ లేకుండా పడిపోవటం, సో ఆ మంటలన్నీ రేగి ఒకేసారి ఇల్లులన్నీ అంటుకోవటం, ఈ కారణాల వల్ల క్షతగాత్రుని కిందికి దించేదానికి చేసినా కూడా ప్రయత్నాలు ఫలించకపోవటం. సో ఇవన్నీ అగ్నిపాపక దళాలకు వాళ్ళకి 6-6:30 మధ్య తెలియడం, అప్పటికే 1/2 అవర్ 45 మినిట్స్ అయిపోయింది కదా. దట్టమైన పొగల వల్ల స్పృహ తప్పిపోయి చాలామంది అక్కడే 4 చనిపోయారు. తర్వాత మొత్తం అందరినీ కూడా బయటికి తీసి యశోద హాస్పిటల్ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, ఆ నియర్ బై హాస్పిటల్స్ అన్నిటికీ పంపించి చికిత్స జరుపుతున్నారు. అయినా 17 మంది మృత్యుబాటు పడినారు. ఇది హాలిడేస్ అయినందువల్ల వివిధ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా హాలిడేస్ అయి వచ్చి ఉన్నారనేటువంటిది ఒకటి. సో వాళ్ళందరూ చిన్నపిల్లలు, చాలా వరకు 70% చిన్నపిల్లలు అందరూ చనిపోయారనేటువంటిది దిగ్భ్రాంతికరమైన విషయం. 17 మంది ఇప్పటి వరకు మృత్యుబాటు పడ్డారు. ఇంకా మిగతా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. చూడాలి టోటల్గా ఎంతమంది అవుతుందో. ఏది ఏమైనా ఈ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఫైర్ యాక్సిడెంట్ చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒకేసారి 17 మంది కుటుంబ సభ్యులు, అంటే 2 కుటుంబాలు అనుకుంటాను, ఈ చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అది ముఖ్యంగా మనం మదీనా దగ్గర నుంచి ఇటు చార్మినార్ కానీ, ఇటు లాడ్ బజార్ కానీ, అటు మక్కా మసీద్ వైపు కానీ, అటు 4 వైపులా ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడ స్పేస్ అంటూ ఉండదు. కాబట్టి ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఎస్కేప్ అవ్వడం మహా కష్టం. ఏదో ఇమీడియట్గా పగటిపూట జరిగి అందరూ మేల్కొని ఉండి గబుక్కన ఆ ఎస్కేప్ ద్వారం నుంచి దిగిపోవాలి. ఎస్కేప్ ఏం ఉండదు, ఒకటే ద్వారం ఉంటుంది. ఆ ఇంట్లోకి పోవాలన్నా ఒకటే, రావాలన్నా ఒకటే. లేదంటే పైనుంచి వెనకాల నుంచి అన్న దూకాల, ముందు నుంచి అన్న ముందు నుంచి దూకే ఆస్కారమే. అది కింద పడి పడాల్సిందే. లేదు ఏదైనా నిచ్చెన లాంటిది ఉంటే వేసుకొని దిగాల్సి ఉంటుంది.
అందువల్ల ఆ ఏరియాల్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇంట్లో నుంచి తప్పించుకోవడం అది దుర్భేద్యమే. ఎందుకంటే అష్టదిగ్బంధనంలాగా ఉంటాయి ఇండ్లన్నీ కూడా. అందువల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరం. ఇది కూడా ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఇండ్లల్లో అన్నిట్లో కూడా మీరు మెట్లు కూడా చూడండి 2 అడుగుల కంటే ఎక్కువ ఉండవు. మ్యాక్సిమం 2.5 అడుగు, అంతకు మించి ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే చెక్క నిచ్చెనలు ఉంటాయి పాత ఇండ్లకి. ఈ గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ఉండే ఈ ఎక్కడైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇరుకుగా ఉంటుంది. మెట్లు కూడా చెక్క మెట్లు ఉంటాయి చాలా సందర్భాల్లో. ఓల్డ్ హౌసెస్ చాలా 200 ఏళ్ల క్రితం 300 ఏళ్ల క్రితం కట్టిన ఉన్నాయి. అక్కడక్కడ కొత్తగా కట్టినా కూడా ఆ మెట్లన్నీ కూడా ఒకే దారి ఉంటుంది. అవి రావడానికి పోవడానికి అదే వేరే మార్గం ఉంటుంది. అక్కడ నుంచి తప్పించిపోయే మార్గం అంటూ ఉండదు. అందువల్ల ఇంతమంది చనిపోవడానికి కారణమైంది. అది కూడా అతి ముఖ్యంగా తెల్లవారుజామున, అంటే తెల్లవారిపోయిన తర్వాత మనుషులందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగింది ఇన్సిడెంట్. సార్ మామూలుగా ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ కానివ్వండి, కమర్షియల్ స్పేస్ ప్రతి దాంట్లో కూడా ఫైర్కి సంబంధించిన ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ఫైర్ ఎగ్జిట్ లేకుంటే బటన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చార్మినార్ ప్రాంతంలో అసలు ఏమి ఉండవా? మరి ఇప్పుడు ఈ ఘటన తర్వాత అరేంజ్ చేయాల్సి అది ఉంటుందా? మామూలుగా ఏమంటే మీరు ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఒకటి అరా షాపుల్లో ఉంటాయి. అంతకుమించి ఇళ్లల్లో ఎవడింట్లో పెట్టుకోడు. ఎవరు ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు? ఎందుకంటే ఎప్పుడు జరగవు. జరిగితే తెలుస్తుంది ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలని. ఫైర్ ఎస్కేప్ దారంటూ ఉండే క్వశ్చన్ లేదు. ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఒకవేళ ఉన్నినా దానికి ఉపయోగించుకునే పరిస్థితులు ఉండవు అక్కడ. ఎందుకంటే చాలా ఒకటే సందు ఉంటుంది. ఎక్కడం ఒకటే ఉంటుంది, దిగడం ఒకటే ఉంటుంది. అతి ముఖ్యంగా ఈ ఇళ్లల్లో ఎక్కడ కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండవు. డెఫినెట్గా ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా ఇటు గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతం కానీ, ఇటువైపు మదీనా వైపు కానీ, అటువైపు చార్మినార్ వైపు కానీ, ఇటు లార్ బడార్లో కానీ అన్ని హౌసెస్లో, అన్ని షాప్స్లో కింద షాప్ ఉంటుంది, పైన కొన్ని దాంట్లో కింద పైన కూడా షాప్ ఉంటున్నాయి. తర్వాత ఆ పైన దాంట్లో ఫ్యామిలీస్ ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటిలో కూడా గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ కంటే ఎక్కువ ఉండరు. ఎంత మంచి షాపు, ఎంత పెద్ద కోట్ల ఖరీదైన ఇప్పుడు చార్మినార్ మొత్తం బంగారు, డైమండ్స్, పర్ల్స్ తయారు చేసే షాపులే దాదాపు వేల సంఖ్యలో ఉంటాయి. నేను పనిచేసేటప్పుడు ఒకసారి ఏదో దాని గురించి బయటికి లిస్ట్ తీస్తే దాదాపు 20,000 మంది కార్మికులు ఈ గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో పనిచేస్తారు. 20,000 మందికి పైగా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం శ్రద్ధ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కింద అన్ని ఫ్లోర్లలో ఫైర్ ఎస్టింగ్విషర్ ఉండేటట్టు, ఇటువంటి జరిగితే ఎలక్ట్రిసిటీ ఇమ్మీడియట్గా ఆగిపోయేటట్టు, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ ఉండేటట్లు కూడా ఏదైనా ఏర్పాట్లు చేయడము, లేకపోతే అరేంజ్మెంట్ చేయడము, లేకపోతే కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్ చేసి అవి ఉండే ఏర్పాట్లు, ఇంటి ఓనర్ అన్నా సరే, లేకపోతే జ్యువెలరీ షాప్ వాళ్ళు కానీ ప్రతి ఇంట్లో ఫైర్ ఎస్టింగ్విషర్ ఉండే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు దీని పట్ల గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అయింది? ఏమన్నా పరిహారం వీళ్ళకు అందజేస్తుందా సార్? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి 2 లక్షలని, గాయపడిన వాళ్ళకి 50,000అని, ఇంకా ఫర్దర్గా కూడా అనౌన్స్ చేసేటువంటి వ్యవహారం ఉంది. అదేవిధంగా సీఎం గారు కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎవరైతే మంటల్లో చిక్కుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంటు, వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలని ఆదుకుంటామన్నారు. మరి ఇంతవరకు ప్రకటించలేదు. డెఫినెట్గా వాళ్ళ కుటుంబాలకి డబ్బులు సహాయం కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా చేస్తారని భావిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.